మనుషులు అత్యంత విచిత్రమైన ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఇతరుల విషయాలలో, వారి జీవితాల విషయంలో, వారి వ్యక్తిత్వాల విషయంలో, భవిష్యత్తు విషయంలో అనుమానాలు రేకెత్తించడం అది మంచిది కాదు. ఈ మనుషులు ఎవరిదైనా గతాన్ని చూసి భవిష్యత్తును చెప్పేస్తారు. వర్తమానాన్ని చూసి వాళ్ళ భవిష్యత్తు మీద అనుమానాలు కలిగిస్తారు. ఉదాహరణ చెప్పాలంటే జనాలు సేవకుడిని చూసి భవిష్యత్తులో ఇలా అవుతాడు అంటారు, అనుమానాలు సృష్టిస్తారు. అరే, ఆ రాజుగారిని చూడండి, ఎంత సుఖంగా ఉంటాడు, ఈ ప్రపంచంలో ఇంతకన్నా సుఖంగా ఉండేవాడు ఉండడేమో, ఎన్ని సౌకర్యాలున్నాయి అతని వద్ద, ఇలా అనుమానాలు సృష్టిస్తారు. నిజం చెప్పాలంటే మీరు ఒకరి భవిష్యత్తు గురించి గానీ, ఒకరి వ్యక్తిత్వం గురించి గానీ పూర్తి నిజాన్ని చెప్పలేరు. కేవలం అనుమానించగలరు మాత్రమే. కానీ ఇలా అనుమానించడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే ఈ కాలం అనేది అత్యంత శక్తివంతమైనది. అత్యంత నల్లదైన బొగ్గుని కూడా అది వజ్రంగా మారుస్తుంది. పెద్ద పెద్ద రాజులని సైతం ఒక్క క్షణంలో దాసులని చేయగలదు. అప్పుడు మీ అనుమానం వల్ల ఏంటి లాభం? అనుమానించడంతో మీకేం లభించింది? అందుకే ఎవరి విషయంలోనైనా మీరు ఎలాంటి అనుమానం కలిగించకుండా, వారి భవిష్యత్తు మీద కూడా అనుమానాలు సృష్టించకుండా, ఎవరి విషయాల్లోనైనా ఒక నిర్ధారణకు రాకుండా ఏదైనా చెయ్యాలంటే ప్రేమించండి. అందరికీ ప్రేమను పంచండి. అందరిలోనూ మంచితనాన్ని పెంచండి. ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.